నుమాయిష్కు వచ్చే రద్దీని నియంత్రించడానికి ప్రజలను రోడ్ దాటించడానికి పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు. నార్మల్ డేస్ లో 170 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ ఉంటే వీకెండ్స్ లో 220 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నుమాయిష్కు వచ్చే ప్రజలు మెట్రో, ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలని కోరారు. ఎప్పటికప్పుడు రద్దీని కంట్రోల్ చేస్తున్నామంటున్న ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లతో కల్పన ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో ట్రాఫిక్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే హైదరాబాదే ట్రాఫిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తా ఉంటారు. ఇక నుమాయిష్ స్టార్ట్ అయిందంటే చాలు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది కొనసాగుతుంది. ఇటు సైడ్ రావాలంటేనే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. మరి అట్లాంటిది 45 రోజుల పాటు కూడా ఎంతో కష్టపడి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంది, ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకుందాం. మనతో పాటు డీసీపీ సార్ ఉన్నారు, వెంకటేశ్వర్లు. ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. సార్, నాంపల్లి ఎగ్జిబిషన్ అనగానే పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ ట్రాఫిక్ అంటేనే ఈ రూట్ లో రావాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ప్రజెంట్ ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు, ఎట్లా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు సార్? యాక్చువల్గా నుమాయిష్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ట్రాఫిక్ని మేము మెరుగుపరుస్తున్నాము. ముఖ్యంగా ఈ నుమాయిష్కి వచ్చే వాళ్ళని మెట్రోలో రమ్మని మేము అప్పీల్ చేస్తున్నాము. ఎందుకంటే మెట్రో వస్తే పార్కింగ్ ప్రాబ్లం ఉండదు, అదేవిధంగా ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ ఇది చాలా సిటీ సెంటర్లో ఉంది, పార్కింగ్ ఏరియాస్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న వాటిని అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న స్కూల్ గ్రౌండ్స్, ఈ ఆఫీసెస్ యొక్క పార్కింగ్ కూడా ఆఫ్టర్ 5:36 తర్వాత ఎంప్లాయీస్ అందరు వాళ్ళ వెహికల్స్ని తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా మేము పార్కింగ్ వాళ్ళతో మాట్లాడి అడ్జస్ట్ చేస్తున్నాము. దాదాపుగా సంక్రాంతి ఫెస్టివల్ టైంలో సండే రోజు మ్యాక్సిమం 80,000 పైన రావడం జరిగింది. ఇప్పుడు ఎవ్రీడే 60-70,000 మధ్యన క్రౌడ్ ఉంది. ఇక్కడ షాప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ ఈ బిజీ ఉన్నప్పటికి కూడా దాదాపు 220 మంది ట్రాఫిక్ సిబ్బంది, మొత్తం మా అడిషనల్ డీసీపీ రవీందర్ రెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ ధనలక్ష్మి మరియు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే అజంతా గేట్ దగ్గర నుంచి ఎగ్జిట్ ఉంది. వీళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్ళకి పోయేటప్పుడు రోడ్డు క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో 2 వైపుల వెహికల్స్ ఆపాల్సి ఉంటుంది. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదు కాబట్టి దానికి కూడా మేము రోప్ ఆపరేషన్స్, అంటే రోప్ని తీసుకొని వచ్చిన వాళ్ళని హోల్డ్ చేసుకుంటూ, అదేవిధంగా వెహికల్స్ని కూడా స్టాప్ చేసుకుంటూ చిన్న యాక్సిడెంట్ కూడా లేకుండా ఇప్పటి వరకు మేము బందోబస్తు చేయడం జరిగింది. సండే వచ్చిందంటే ఇంకెక్కువ, అంటే వీకెండ్ కావచ్చు, హాలిడేస్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ సమయంలో ఎట్లాంటి ఆంక్షలు ఉన్నాయి? దాంతోపాటు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఏ రూట్లలో ఏమైనా ఆంక్షలు కొనసాగుతున్నాయా? జనరల్గా హెవీ వెహికల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ బస్సులు కానీ ఆఫ్టర్ 8 o'clock ఈ రోడ్లో వస్తే ఎంజే మార్కెట్ దగ్గర డైవర్షన్ చేసి జీపీఓ ద్వారా స్టేషన్ రోడ్లో పంపిస్తున్నాము. అదొక్కటి తప్ప ఎక్కడ కూడా మేము డైవర్షన్ చేయట్లేము. డైవర్షన్ చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్ ఫ్లోనే మేము పంపిస్తూ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్నాము. ముఖ్యంగా తాజ్ ఐలాండ్, ఏక్ మినార్ దగ్గర కొంచెం అక్కడ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆ లోడ్ అంతా కూడా అజంతా గేట్ మీద పడటం వల్ల, అదేవిధంగా ఈ నుమాయిష్ని చూడటానికి వచ్చిన వాళ్ళు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా వెహికల్స్ ఆపటం వల్ల ఎంజే మార్కెటు, రంగమహల్ నుంచి ఎంజే మార్కెట్ వచ్చే రోడ్డు, సిద్దంబర్ బజార్ నుంచి ఎంజే మార్కెట్ వచ్చే రోడ్డు, ఎంజే మార్కెట్ నుంచి తాజ్ ఐలాండ్కి వెళ్ళే టైంలో కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ అది టెంపరీగానే, కాకపోతే వెహికల్ స్లోగా ఉంది. మరొకసారి మేము ప్రజలకు చేసే అప్పీల్ ఏమిటంటే మ్యాక్సిమం మీరు మెట్రో రైల్ని ఉపయోగించుకోండి. దాంతో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాగా కూడా మెట్రోను ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేనప్పుడు మెట్రో స్టేషన్లోకి వెళ్ళి రోడ్డుకు అవతల వైపు కూడా వెళ్ళొచ్చు. అలా ఉపయోగించుకుంటే ట్రాఫిక్ జామ్ అనేది కూడా చాలా తక్కువ వరకు ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా నుమాయిష్కి వచ్చే వాళ్ళు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, రోడ్ల మీదనే పార్క్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? జనరల్గా 80,000 క్రౌడ్ ఉన్నప్పుడు, చాలా వచ్చినప్పుడు పార్కింగ్స్ అన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. ఫుల్ అయినప్పుడు నుమాయిష్ చూడటానికి వచ్చిన వాళ్ళని మనం బయటికి పంపలేక ట్రాఫిక్ సిబ్బందితోని రోడ్డుకు పక్కన పెట్టిస్తున్నాము.
ఇంకా రెండో లైన్ పెడితే మాత్రం క్రేన్ ఆపరేషన్స్ చేసి వాళ్ళని తీసేస్తున్నాం. మ్యాక్సిమం ప్రజలకు ఇబ్బంది కలగకుండానే వాళ్ళు నుమాయిష్ని మంచిగా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఓకే సార్, అంటే నార్మల్ డేస్లో ఎంతమంది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఇటు వీకెండ్ వచ్చేసరికి ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు సార్? జనరల్గా నార్మల్లో 170 నుంచి 180 మెంబర్స్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ కాకుండా, లా అండ్ ఆర్డర్ ఇంకా సపరేట్ ఉంటుంది, ఓన్లీ ట్రాఫికే 180 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా ఆర్మూర్ రిజర్వ్ నుంచి ఒక 4 ప్లటూన్స్ ఉంటాయి. హాలిడేస్ ఉన్నప్పుడు ఒక ప్లటూన్ ఎక్స్ట్రా ఉంటుంది, ఒక 30 మెంబర్స్ ఎక్స్ట్రా ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ బందోబస్తు చేస్తారు. చూస్తున్నాం కదా, ఓవరాల్గా మెయిన్గా నుమాయిష్ అనగానే మనకు పెద్ద ఎత్తున ఎక్కువగా మనకు రద్దీ అనేది కొనసాగుతూ ఉంటుంది, ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నుమాయిష్కి విజిట్ చేయడంతో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాదాపు 220కి పైగా ట్రాఫిక్కి సంబంధించి పోలీస్ కావచ్చు, ఇటు హోంగార్డ్స్ కావచ్చు వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 హైదరాబాద్.